ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, రేపు ఉదయం 10:15 నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే చాలు. నువ్వు చదివిన వెంటనే కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త ఈ వీడియోలోనే తప్పకుండా వింటావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా చాలామంది అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మేము చాలా బాధపడుతున్నాము, మా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకాలి అని అనుకుంటున్నాము అని మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతోమంది ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9550077557. సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురువుగారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే విద్య, చదువు, వ్యాపారం, ఇంకా వివాహం ఆలస్యం అవ్వడం, సంతానం ఆలస్యం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, శత్రువుల ప్రయోగ నివారణ, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే కనుక ఈ గురువుగారికి మీరు ఒక్కసారి కాల్ చేయండి. మనకు గురువుగారు పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు ఉన్నది ఉన్నట్లుగా పరిష్కారం అనేది చూపించబడతారనమాట. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మా, నీ భర్త యొక్క ప్రేమాభిమానాలు లేక నువ్వు ఎంతో దిగులుగా ఉన్నావు కదా. భారమైన జీవితాన్ని వెళ్ళదీస్తున్నావు. ఎందుకు అంతలా అతను మారిపోతున్నాడో తెలియక సతమతమైపోతున్నావు. ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక మనస్సులోనే దాచుకుంటూ భారంగా జీవితాన్ని గడుపుతున్నావు. నిజమే, నువ్వు అనుభవిస్తున్న కష్టం చాలా కష్టమైనది. నేను అర్థం చేసుకోగలను. బాబా కాకుండా నిన్ను ఎవరు అర్థం చేసుకోగలరు చెప్పండి. ఎందుకంటే నీకున్న సుగుణం అటువంటిది కాబట్టి. భార్యాభర్తల మధ్య గొడవలు బయటి వారికి తెలియకుండా గుట్టుగా ఉంచుకోవాలన్నది నీ నిర్ణయం. లోపల నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు. నీ భర్త నిన్ను పరాయి దానిలా చూస్తున్నా, అతను నిన్ను కేవలం ఒక పని మనిషిలా భావిస్తున్నా, ఎంతో ఓర్పుగా బిడ్డల కోసం మాత్రమే నువ్వు జీవితాన్ని సాగిస్తున్నావు. తల్లి, ఇది చెప్పడం చాలా సులువుగానే కనిపిస్తుంది, కానీ ఆ బాధ అనుభవించే వారికి ఒక రంపపు కోతలా ఉంటుంది. అయితే ఇటువంటి చెడు రోజులన్నిటికీ కాలం చెల్లింది. ఇక నీ జీవితంలో చెడు రోజులన్నీ పోయి మంచి రోజులు వస్తున్నాయి. నీ భర్త సహజంగా మంచి గుణం కలవాడే, కానీ అతడు చేసుకున్న స్వయం కృతాపరాధులతో చిక్కుల్లో పోయి ఇంట్లోని వారందరూ కూడా వ్యతిరేకిస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు. అతడికున్న సమస్యలన్నీ తొలగిపోవడానికి నేను నీకు సహాయపడతాను. ఆ సమస్యలు తొలగాలంటే అతను మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. కాకపోతే అతను చేసేది మాత్రం తప్పే. ఎన్ని సమస్యలు ఉన్నా సరే భార్య బిడ్డలతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి తప్ప ఇలాగా భార్య బిడ్డలను శత్రువులు చూసినట్లుగా చూడకూడదు కదా. నువ్వు ఎంతో అనుభవమయ్యి ఈ బాధను అనుభవిస్తున్నావని నాకు తెలుసు. అతను చేసే పెద్ద తప్పు అతనికి నేనే తెలియచేస్తాను. అతనిలో మునుపటి సుగుణాలలాగా మంచి బుద్ధిని తిరిగి రప్పిస్తాను. నువ్వు వేదన చెందకు. నేను ఏం చేసినా అంతా కూడా నీకోసమే. నువ్వు నా బిడ్డవి, నన్నే నమ్ముకున్నావు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నాకే నువ్వు మొదటగా చెప్పుకుంటావు. బాబా, నాకు ఈరోజు ఆ సంతోషం కలిగింది, నాకు ఈరోజు ఆ బాధ వచ్చింది అని. నేను నీకు సహాయపడకపోతే ఎలా? కనుక నేను నీకు సహాయం చేస్తాను. కేవలం నీ కొరకు మాత్రమే నీ భర్తకు అంతా మంచి చేస్తాను. ఎందుకంటే అతను సంతోషంగా ఉండి
తన సమస్యలన్నీ తొలగిపోతే మీ జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది కదా. నువ్వేమీ దిగులు చెందకు. ఆ మార్పు ఇవాల్టి నుండే నీ కుటుంబంలో నేను తీసుకువస్తాను. నీ భర్తకు సమస్యలన్నీ తొలగడానికి ఈ రోజు నుండి నీకు దారి చూపిస్తాను. నువ్వు సంతోషంగా కూడా ఉంటావు. నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు పఠిస్తే చాలు, నీ భర్తలో మార్పును నువ్వు గమనించి మునుపటిలాగానే నీ భర్త నీతో ఎలా ఉన్నాడో అలా సంతోషంగా జీవించగలుగుతావు. ఈ మంత్రం ఎప్పుడూ కూడా నువ్వు రోజులో 3 సార్లు పఠిస్తే చాలు. నువ్వు ఏ సమస్యలతో అయితే సతమతం అవుతూ ఉన్నావో, ఏ సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ మంత్రాన్ని నువ్వు చదువుకుంటే కనుక నువ్వు ఎలాంటి శుభవార్తనైనా వినక తప్పదు. ఇప్పుడు ఆ మంత్రం చెప్తాను, శ్రద్ధగా విని పఠించు. నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఈ మంత్రాన్ని నువ్వు రోజులో 3 సార్లు నీకు మనశ్శాంతిగా అంటే తీరికగా ఉన్నప్పుడు 3 సార్లు కూర్చొని చదివితే చాలు. నీకు ఎలాంటి సమస్య తీరాలని ముందుగా నువ్వు సంకల్పం చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే కనుక నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు. నేను నీకొక మంచి మాట చెప్తాను. నువ్వు మనసు పెట్టి వింటే నీకు జరిగే మంచిని ఎవరూ ఆపలేరు. నీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని నేను చెప్తున్నాను. నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు నేను తెచ్చి ఇస్తానని మాత్రం ఎప్పుడు కూడా చెప్పలేదు కదా. నాకు సోమరిలా ఉంటే అసలు నచ్చదు. ఒకవేళ నీకు చేత కాకపోయిన పని ఏదైనా సరే అది వదిలేసి నీకు వీలైన పని నువ్వు చూసుకుంటే చాలు. నీవు ప్రస్తుతమైన శ్రమిస్తూ ఉండాలి, లేదా నువ్వు నీ వెనకటి రోజుల్లో ఉన్న అత్యధిక శ్రమ చేసి ఏ విధంగానూ లాభపడకపోయినప్పుడు మాత్రమే నీకు ఇప్పుడు దానికి తగిన ఫలితానికి ఎన్నో వంతులు వేసి నీకు అందిస్తాను. అంతేకాని నేను ఎప్పుడూ కూడా నీకు అకస్మాత్తుగా ధనం లభిస్తుందని చెప్పలేదు కదా. అలా ఎప్పటికీ కూడా జరగదమ్మా. నీవు ఏ శ్రమ చేయకుండా ధనం లభిస్తుందని నేను ఎప్పుడూ కూడా నీకు తీయటి మాటలు చెప్పను. అలా మాయ మాటలు చెప్పడం అంటే నాకు ఎప్పటికీ నచ్చదు. ఎందుకంటే ఈ తీయటి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని నేను మభ్య చేయడానికి ఉపయోగించినట్టు అవుతుంది. అలా మాయ చేయడం అంటే నాకు నచ్చదు కదా. అటువంటి మాయ నేను చేయలేను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, నువ్వు ఎంత శ్రమిస్తే నీకు అంత ఫలితం అనేది ఉంటుంది. నువ్వు నన్ను ఎంత నమ్మితే నేను నీ వెంట అంతగా నడుస్తాను. ఎవరికైనా సరే ఏదైనా ప్రాప్తించింది అంటే అది వారి కష్టం యొక్క ఫలితం అవ్వచ్చు, లేదా ఏదైనా సరే జీవితంలో ఒకరికి ప్రాప్తించింది అంటే అది వారి యొక్క పూర్వాశ్రమంలో చేసుకున్న శ్రమ యొక్క ఫలితాలు, కర్మ యొక్క ఫలితాలు. అంతేకాని ఊరికనే ఎవరికి కూడా ఏది కూడా ప్రాప్తించదని గుర్తుపెట్టుకో. నీవు అనుకోవచ్చు, నీ కళ్ళ ఎదురుగా ఎందరో వృద్ధిలోకి రావడం వారు నీ కంటికి ఎటువంటి శ్రమ చేయకుండా కనిపించవచ్చు. కానీ అటువంటి వారు ఇంతకు ముందు కాలంలో ఎంతో శ్రమ చేసి ఎంతో పాటుపడినా సరే ఎటువంటి అభివృద్ధి కలగక వేదన చెందిన వారే. నువ్వు నిజాలు తెలుసుకో. నువ్వు చేసేది మార్గ మధ్యంలోనే ఆపేస్తావు. మరలా కొద్ది రోజుల తర్వాత మొదలు పెడతావు. అది మరలా మొదటికే వస్తుంది. నువ్వు అనుకున్న వెంటనే ఫలితం రాలేదని ఏ విధమైన వ్యతిరేక ఆలోచనలు చేయకు. ఎవరికి కూడా ఈరోజు మొదలు పెట్టగానే రేపటికి ఫలితాలు కనిపించవన్నది నిజం. ఆ నిజం నువ్వు ఒప్పుకోగలిగితే నువ్వు జీవితంలో ఎంతో పై స్థాయికి వస్తావు. నేను చెప్పేది నీకు రుచిస్తే నేను చెప్పిన విధంగా మసులుకో. కమ్మని మాటలు చెప్పి నిన్ను మభ్య పెట్టడం అన్నది నేను ఎన్నటికీ చేయలేను. ఎవరికైనా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది కష్టాలు అనుభవించవచ్చు, కొంతమంది సంతోషాలను కూడా అనుభవించవచ్చు. కానీ ఏ మనిషి జీవితంలో అయినా సరే రెండూ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కష్టం అనుభవించిన వాడు సుఖం అనుభవించడానికి అర్హుడు. సుఖం అనుభవించిన వాడు కూడా కష్టం అనుభవించి తీరాల్సిందే. మరి నువ్వు చేసే పనిపై ఎప్పుడూ కూడా దృష్టి పెట్టి చేయి. మనసు ఉంచాలని, తద్వారా నువ్వు అనుకున్నవన్నీ సాధించి సంతోషంగా ఉంటావని, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయని నేను నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను.
నువ్వు ఎవరు లేరని ఎప్పుడూ బాధపడొద్దు. నీకు నేను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను. నాకు తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ములు లేరు. ఒకవేళ వీళ్ళందరూ ఉన్నా కూడా నేను ఒంటరిగా అనాథలాగా బ్రతుకుతున్నాను బాబా. నాకు మీరు తప్ప ఎవరూ లేరని ఎప్పుడు నువ్వు కుమిలిపోవద్దు. ఎందుకు పదే పదే నీ పరిస్థితి తలుచుకొని కుమిలిపోతూ కన్నీరు పెడుతున్నావమ్మా? ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక కష్టాలన్నవి త్వరలోనే తొలగిపోతాయి. అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న దిగులు ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే, ఇంకో పక్క బాధించే విషయం నీకంటూ నీ దిగులు, నీ మనసులోని బాధ చెప్పుకునేందుకు పెద్దవారైన తల్లిదండ్రులు లేరు. తోడబుట్టిన వారు లేరు. తోడబుట్టిన వారి మాట సహాయం కూడా చేయలేని పరిస్థితి వారిది. కనీసం మనసు దిగులు చెప్పుకోవడానికి నా వారంటూ ఉంటే బాగుండు అని నువ్వు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావు. కానీ మీకు ఈ అవకాశం లేకుండా పోయింది. కనీసం కాస్త మనశ్శాంతి కోసం పుట్టింటికి వెళ్దామన్నా దారి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పుట్టిల్లు ఆనందం కలిగించదు. నీ మనసులోని బాధ గూడు కట్టుకొని పోయి దిగులు చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నీ మీద బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కదా. నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళందరినీ బాధ్యత నీదే కదా. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, నీ భర్త ఉన్నాడు. నీ అవసరం వారికి ఎంతగానో ఉంది. కానీ ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్నా నీ ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు. నీకు మనసు ప్రశాంతత కావాలి, అంతే కదా. నేనే నీ తల్లిదండ్రులను అనుకో, నీ తోడబుట్టిన వారని అనుకో, నీ స్నేహితుడిని, నీ స్నేహితురాలిని అనుకో. నువ్వు నాతో మాట్లాడు, నీ కష్టాలన్నీ నాకు చెప్పు. నేను నీకు ప్రశాంతత చేకూరుస్తాను. నువ్వు పుట్టింటికి వెళ్ళి కనీసం 2 రోజులు ఉండలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా. నిన్ను త్వరలోనే షిరిడీ తీసుకుని వెళ్తాను. ద్వారకామైని నీకు పుట్టిల్లు చేస్తాను. నువ్వు ఎప్పుడు రావాలన్నా అప్పుడు నిన్ను షిరిడీ తీసుకెళ్లే బాధ్యత నాది. నీకు పుట్టిల్లు లేని లోటు తీర్చే బాధ్యత కూడా నాదే. నేనే నీకు తల్లి, తండ్రి అయి షిరిడిలో నీకు ప్రశాంతత చేకూరేలా చేయగలనని నన్ను నమ్మి నువ్వు నిశ్చింతగా ఉండు. అమ్మా, నేను నీకు ఒక మాట కూడా చెప్పాలి. ఎవరు ఎన్ని చేసినా నీ తల్లిదండ్రులు చేసినంత, చూపించినంత ప్రేమ, ఆప్యాయతలు, నిస్వార్థమైన వారి అభిమానం నీకు ఎక్కడా లభించదు. అది చివరికి నేను అయినా సరే అంత ఆప్యాయత, అనురాగాలు నీకు అనిపించవు. ఎవరికైనా కన్న తల్లిదండ్రులు చూపించే ప్రేమ అన్నది వారు ఉన్నంత వరకు మాత్రమే. ఆ తర్వాత మనం ఆ ప్రేమని ఎవరి దగ్గర నుంచి కూడా ఆశించకూడదు. ఎందుకంటే ఆశించి నిరాశ చెందడం తప్ప ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. కానీ నీకు నేను నా శక్తి మేరకు నీ తల్లిదండ్రులను మరిపించే ప్రశాంతతను అయితే ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. నీకు ఉన్న ఇబ్బందులన్నీ నేను ఖచ్చితంగా తొలగిస్తాను. అప్పుడు కనీసం మీ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతను చూసైనా కనీసం ప్రేమ నటిస్తూ నీ చుట్టూ తిరిగేవారు కొంతమంది నీకు దగ్గరవుతారు. నువ్వు జాగ్రత్త పడుతూనే వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. నీకు ఎటువంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. త్వరలోనే మనం షిరిడీ వెళ్దాం. నిన్ను షిరిడీలో నా సన్నిధానంలో అద్భుతమైన ఆనందం పొందేలా చేస్తాను. నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను నీకు ఎప్పుడూ కూడా తోడుంటానని చెప్తున్నాను. ఇక ఆర్థికపరమైన కష్టాలన్నీ తొలగిపోయి అంతా సంతోషమే కదా. ఆనందంగా ఉండండి. మీకు అంతా మంచి జరగాలని, నీ మనస్సులో దిగులంతా వెళ్ళిపోవాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను. బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ సందేశంలో చెప్పినటువంటి మంత్రాన్ని 3 సార్లు పఠించి చదివితే కనుక మీకు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.